నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరమణులారా, ఈరోజు ప్రాముఖ్యమైన ఒక విషయం తెలుసుకుందాం. ఏంటంటే, ఈ దినాల్లో మనము అనేకమైనటువంటి బోధకులైన వారు యూట్యూబ్ ద్వారా, అలాగనే చాలామంది టీవీ ఛానల్స్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సోషల్ మీడియాలో అనేకమైనటువంటి సాక్ష్యాలు, అనేకమైనటువంటి బోధలు మనం వింటున్నాం. అవి నవ్వుల పాలవుతూ ఉన్నాయి. ఆ బోధలే కానివ్వండి, ఆ మాటలే కానివ్వండి, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చాలా జరుగుతున్నాయి. క్రైస్తవులైన మనం అందరం కూడా ప్రతిరోజు ఈ మాటలు వింటున్న మనము గ్రహించవలసింది ఏమిటి అంటే, ఎవరెవరైతే దుర్బోధలు చేస్తున్నారో అలాంటి వారి నుండి మీరందరూ కూడా వైదొలగండి. అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి తొలగుడి అన్నట్టుగా మనం అక్రమము చేసేటువంటి పాదిరులు, డబ్బును ప్రేమించేటువంటి పాస్టర్లు, లోకాన్ని ప్రేమించేటువంటి పాస్టర్లు, పాపాన్ని ప్రేమించేటువంటి పాస్టర్స్ నుండి వైదొలగండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. కనుక దేవుడు మనకు బైబిల్ గ్రంథం ఇచ్చారు. బైబిల్ బాగా చదవండి. బైబిల్ చదివితేనే మీకు ఏ బోధ కరెక్టో, ఏ బోధ అబద్ధమో మీకు తెలుస్తుంది. లేకపోతే మీరు మోసపోతారు. క్రైస్తవ బిడ్డలు కొత్తగా ప్రభు యొక్క సన్నిధికి వస్తున్న వారు చాలామందికి పాస్టర్లు చెప్పి ప్రతి మాట నమ్ముతూ ఉంటారు. కనుక అలా నమ్మవద్దు. దేవుడు యేసయ్య వచ్చింది ఈ లోకంలోని మీకు అన్ని అష్టైశ్వర్యాలు ఇవ్వడానికో, లేక మిమ్మల్ని ఉద్ధరించడానికో, మీకు ఈ లోకంలో అన్ని రకాల బాగు కోసం రాలేదు. మీరే యేసయ్య కోసం తిరిగి బ్రతకడానికి, ఇంకా మీకున్న సమస్తాన్ని త్యజించి క్రీస్తును వెంబడించడానికే యేసయ్య వచ్చారు. అందుకే చెప్తారు యేసయ్య, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. కనుక యేసయ్యని ప్రేమించేవారు, క్రైస్తవులుగా ఉన్నవారు లోకాన్ని కానీ, డబ్బుని కానీ, లోకంలో ఉన్న దేన్ని కానీ ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే క్రీస్తునకు పాత్రులు కాదు. ఇలాంటి ఎంతమంది అయితే ఉన్నారో డబ్బును ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, జనులు అంటే జనాలను అంటే జన బలగాన్ని చూసుకొని సంతోషపడిపోతూ ఉంటున్న ప్రతి ఒక్క బోధకుడే కానివ్వండి, క్రైస్తవుడే కానీ, విశ్వాసే కానీ, సంఘ పెద్ద కానివ్వండి, అందరూ కూడా జాగ్రత్త. దేవుని తీర్పు మనకు ఉంది. ఆ తీర్పు దినమందు మన దోషులు నిలబడకూడదంటే ఇప్పటి నుంచే మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిద్దాం. కనుక యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీకు ఆత్మీయంగా బలపరచడానికి మీ పాస్టర్ ప్రేమానంద్ మీకోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు.